తిరిగి ఈ పని మరింత జాగ్రత్తగానే నిర్వహించి ఎందుకు విజయం సాధించకూడదు అన్న వైపుగా వీరి ఆలోచనలు అధికంగా కొనసాగుతాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఓటమిని కానీ అపజయాన్ని కానీ ఎదుటివారి మీద రుద్దే ప్రయత్నం చేయరని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా కళారంగం పట్ల కూడా వీరికి ఆసక్తి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 10 మందిలో కూడా వీరి సంభాషణ చాతుర్యం వల్ల మెప్పించేటువంటి నేర్పు ఓర్పు కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక విషయం పట్ల చర్చించమంటే చక్కగా చర్చించగలుగుతారు. ఇతరుల కోసం సలహాలు ఇవ్వమంటే కూడా చక్కగా ఇవ్వగలుగుతారని చెప్పవచ్చు. ఇక లేనిపోని ఆశలు కానీ సూటిపోటి మాటలు మాట్లాడడం కానీ వీరికి ఏమాత్రం కూడా ఇష్టముండదు. ఇప్పుడు కూడా ప్రాక్టికల్గా జీవించాలి అన్న వైపుగా 21వ తారీఖున జన్మించిన వారికి కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇందాక చెప్పగా కష్టానికి నష్టానికి కూడా వీరు ముందుగా తయారవుతారు. లాభం వస్తే భగవంతుని వల్ల నాకు ఈ లాభం వచ్చిందని చెప్పి ఆ విజయాన్ని కానీ ఆ లాభాన్ని కానీ భగవంతునికి అప్పగిస్తారు. ఒకవేళ తమ వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే నా వల్ల ఈ ఇబ్బంది వచ్చింది అని చెప్పి నిజాయితీగా అంగీకరించే మనస్తత్వం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఇక ఇతరుల యొక్క ప్రభావం వీరి మీద ఏమాత్రం కూడా ఉండదు. కానీ వీరు చేస్తున్న పనులు కానీ ఏ వృత్తిలో వ్యాపారంలో ఉన్నా కూడా వీరిని ఇష్టపడేవారు వీరిని అనుసరించేవారు అధికంగా ఉంటారు. ఒక నాయకుడుగా చక్కగా చలామణి అవుతారు. ఇతర వ్యక్తులకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు స్పందించడం, అది కూడా అతిగా స్పందించకుండా ఎంతవరకు స్పందించాలి ఎక్కడ స్పందించాలి అన్న విషయంలో కూడా వీరిది అందివేశం చేయగా చెప్పవచ్చు. ఈ 21వ తారీఖున జన్మించిన వారికి బుద్ధిబలం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఊహాశక్తి కూడా అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి వీరికి సంగీతం శిల్పకళ నాట్యం ఇటువంటి వాటి పట్ల ఆసక్తి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా నూతన విషయాలు కనుక్కోవాలి, 10 మందికి ఆ నూతన విషయాలను ఏవైతే కనుక్కున్నానో అవి 10 మందికి ఉపయోగపడాలి అన్న వైపుగా వీరి ఆలోచన ధోరణి ఎక్కువగా ఉండడం చేత కొన్ని సందర్భాల్లో అంటే వీరు సైంటిస్టులకు ఎక్కువగా రాణిస్తారని చెప్పవచ్చు. సమాజానికి ఉపయోగపడే పనులు ఎక్కువగా రాణిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వీరు ఎప్పుడు నూతన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండి అటువైపు ప్రయత్నాలు చేయడం వల్ల అందులో నష్టం కానీ ఇబ్బంది కానీ వచ్చినప్పుడు కొంతవరకు వీరికి ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. కావున నూతన విషయాలు కనుక్కోవాలి అన్న ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం 21వ తారీఖున జన్మించిన వారు జాగ్రత్త వహించాలి. పెట్టుబడులకు సంబంధించి అంటే డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలి. లేకపోతే మాత్రం వీరి జీవితంలో కొంతవరకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదేమైనప్పటికీ కూడా కీర్తి ప్రతిష్టలు మాత్రం ఎప్పుడూ కూడా వీరు వెన్నంటి ఉండడం చేత వీరికి ఏదైనా ఒక కష్టం ఇబ్బంది వచ్చినప్పుడు గతంలో వీరు ఎవరికైతే సహాయం చేసి ఉంటారో ఆ వ్యక్తులు వచ్చి వీరిని ఆదుకోవడం ఆదరించడం జరుగుతుంది. దీనివల్ల పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద ఇబ్బందులన్నీ కూడా 21వ తారీఖు జన్మించిన వారికి అతి సులువుగా పరిష్కారం అవడం చూడవచ్చు. అదేవిధంగా వీరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్ట నష్టాలు వచ్చినా కానీ భగవంతుని పట్ల మాత్రం అమితమైన విశ్వాసాన్ని ఎప్పుడూ చూపుతుంటారు. ఒక కష్టం వస్తే భగవంతుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు, ఇక్కడ నా తెలివితేటలను పరీక్షించుకుంటున్నాడు, నేను ఈ కష్టం మీద నేను పోరాడి విజయం సాధిస్తాను, భగవంతునికి చూపిస్తాను అన్న వైపుగా వీరి ఆలోచన ధోరణి కాస్త అధికంగా ఉంటుంది. తాత్విక చింతన అంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడడం, అదేవిధంగా హాస్య సంభాషణ చేయడం, సరదాగా మాట్లాడడం వీరికి ఎక్కువగా ఉంటుంది. బంధువులందరికీ కూడా వీరంటే ఒక రకమైనటువంటి అభిమానం అంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుంది. అంటే వీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా ఎటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా బంధువులకు మాత్రం వీరంటే చాలా ప్రేమ అధికంగా ఉంటుంది. బంధువుల పట్ల కూడా వీరు అదే విధమైనటువంటి ప్రేమను అభిమానాన్ని చూపుతారు. ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రం వీరు వెళ్ళి వారికి సహాయం చేయడం, అదేవిధంగా వీరికి ఏదైనా కష్టం వచ్చింది అని తెలిస్తే వీరికి ఉన్నటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో స్నేహితులు ఎవరైతే ఉన్నారో లేదా బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారు వీరి దగ్గరకు వచ్చి వీరికి సహాయాన్ని అందించడం ఎక్కువ కూడా మనం వీరి జీవితంలో గమనించవచ్చు. ఇక వీరికి నరాల బలహీనత అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు అంటాం కదా, ఇటువంటివి కాస్త అధికంగా వచ్చే అవకాశం ఉంది. కావున ఈ విషయం పట్ల వీరు కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఆహారాన్ని కూడా కాస్త అమితంగా భుజించే అలవాటు వీరికి ఏర్పడుతుంది కాబట్టి ఆహార పానీయాల విషయంలో కూడా కొంతవరకు నియంత్రణ పాటించడం వీరికి జీవితాంతం కూడా చాలా మంచిది. ఇక వీరికి మంగళవారం గురువారం శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి, అదృష్ట వరాలుగా చెప్పవచ్చు. వీరికి బంగారం రంగు నీలం రంగు అదృష్టాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు. ఇక జీవితాంతం కూడా వీరు ప్రధానంగా మహాలక్ష్మి అమ్మవారిని అదేవిధంగా గురు గాయత్రి మంత్రాన్ని కానీ లేదా బృహస్పతి మంత్రం ఏది అందుబాటులో ఉంటే దాన్ని కానీ చెప్పించడం, వీలున్నప్పుడల్లా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ సాయిబాబా వారి ఆలయానికి కానీ అధికంగా వెళ్ళడం, అదేవిధంగా ప్రతినిత్యం ఇంట్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం వల్ల వీరికి జీవితాంతం కూడా చక్కగా గడుస్తుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా పక్షులు గాలిలోకి ఎగురుతున్నట్టుగా ఎవరికన్నా కల వస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్న అంశం గురించి తెలుసుకుందాం. పక్షులు ఎగురుతున్నట్టుగా ఆరోగ్యవంతమైన వ్యక్తికి రాత్రిపూట నిద్రించే సమయంలో ఈ విధమైన కళ రావడం వల్ల
ధనవంతులకు ధన నష్టం జరుగుతుందని, పేదవారికి ధనలాభం కలుగుతుందని దీన్ని ఒక సంకేతంగా భావించాలి. అంటే చూడండి, డబ్బున్న వారికి ధన నష్టం, అదేవిధంగా డబ్బు లేక ఇబ్బంది పడుతున్నటువంటి బీదవారికి ధనలాభం కలుగుతుంది అన్నదానికి సంకేతంగా ఈ కళ్ళను మనం భావించాలి. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.